వెల్త్ ఎకనామిక్స్ అంశాలని చర్చించడానికి మనతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఐఏఎస్లను తయారు చేసిన డిఎం రవికుమార్ గారు ఉన్నారు. నమస్కారం రవి. నమస్కారం. అంతేనా? కింద నుంచి కదా టాప్ అంటే మీరు ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కానీ రోల్ మోడల్గానే ఉండాలి. క్యాబినెట్ లీడర్ ఇస్ ఏ రోల్ మోడల్. వెన్ యూ చేంజ్ ది లీడర్, ఆటోమేటిక్గా ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్సో విల్ గెట్ చేంజ్డ్. ఇది ఒక మంచి జవాబు చెప్పారు. అంటే పై స్థాయికి వెళ్దాము అనుకున్నవాడు ఫిల్టర్ అవుతూ ఉండాలి, వాళ్ళు లోపాలు అంటే తగ్గుతూ ఉండాలి, తగ్గుతూ పైకి రావాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆర్థిక విధానానికి వచ్చేద్దాం. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫ్రీ గురించి మాట్లాడాం. ఈ ఆటో డ్రైవర్ల వైరుధ్యం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు వాళ్ళు ఎక్స్ట్రాలు అడుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే సమాజంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలి ఉందనేది ఒక అభిప్రాయం కింద మనం తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం చేయాలి. ఇంకొక పాయింట్ మళ్ళీ, అంటే అరాచకత్వం అనేది మనం అనుకున్నాం అనుకోండి, ఆర్థిక అరాచకత్వం ప్రబలుతుంది అని అనుకున్నాం అనుకోండి, దాన్ని రెగ్యులేట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందే కదా. అరాచకత్వం మన సమాజం అంటే ప్రస్తుతానికి సమాజానికి ప్రభుత్వమే రిప్రజెంటేటివ్. అవును, ప్రభుత్వమే ప్రతినిధి. మీకు గుర్తుండే ఉంటుంది, చాలా కాలం క్రితం వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఆటోకి ఎలక్ట్రానిక్ మీటర్స్ పెట్టుకోవాలి, డిజిటల్ మీటర్స్ పెట్టుకోవాలి అన్నారు. పెద్ద క్యాంపులు నడిపారు. రైట్? ఆ క్యాంపులను నడిపిన తర్వాత ఏమైంది? దే లెఫ్ట్ ఇట్. మీరు పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోండి. మీరు ఒక ఆటోలో వెళ్తూ ఉంటారు రోడ్డు మీద. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ ఇస్ హ్యాపెనింగ్ రియలీ. ఒకప్పుడు ఏంటంటే ఒక డ్రైవ్ తీసుకున్నారు, ఆటో వెనకాల క్యాన్వాస్ ఏదైతే ఉందో అన్నీ చింపేశారు. దట్ ఇస్ ఎ రూల్. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. యువతల నుంచి ఆటో వెనకాల వెళ్తున్న వ్యక్తి ఆటో ముందుందేమో చూడాలి, చూస్తేనే హీ విల్ బి ఏబుల్ టు సేఫ్. కానీ ఏంటి, కొన్నాళ్ళు ఆర్టీఏ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం అన్నీ చింపేశారు. ఒక వారం రోజులు చేశారు, అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ. అంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ ఫర్ ఎ వైల్, ఒక నిమిషం దాని జీవిత చక్రంలో ఒక నిమిషమో ఒక సెకండో ఒక సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటోంది. అంతే తప్పించి ఆ పరిష్కారం పూర్తిగా జరగట్లే. అంటే ఇక్కడ మానసిక చైతన్యం లోపించడం వల్లే కదా. మానసిక చైతన్యం నేను అనుకోను. వాళ్ళు ఏమంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని అనుకుంటున్నారు తప్పించి. మీరు మాట చెప్పారు, ఆటో వెనకాల క్యాన్వాస్ చింపేస్తే ఆటో వెనక బండి నడుపుతున్న వాడికి ఆటో ముందేమున్నదో కూడా తెలుస్తుంది అని అన్నారు. అవును. ఈ విషయం ఆటో డ్రైవర్లకి చైతన్యపరచడంలో విఫలమైందేమో ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరన్నా ఒక ఇష్యూగా రేస్ చేస్తే దాన్ని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ తాత్కాలికమైన పద్ధతులు అవలంబిస్తున్నారు తప్పించి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక ఎలక్షన్ అబ్జర్వర్గా ఒక ఐఆర్ఎస్ అబ్బాయి ఉన్నాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సార్, వీ హ్యావ్ గాట్ సర్టన్ రూల్స్. ఏదైనా ఒక ఫుడ్ బ్యాగ్ అక్కడ కనిపించిందంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత కింద ఏంటి అని మేము చూసి చెప్తాము. వీళ్ళు ఇస్తున్నారు. ఆర్ ది కంటెస్టెంట్స్ గివింగ్ ది డేటా ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్? దే ఆర్ నాట్ సబ్మిటింగ్ ది ఎక్స్పెండిచర్ టు ది ఈసీ. ఇప్పుడు రవికుమార్ గారు, తరచూ మనం వింటూ ఉన్నాం, మనం చర్చ మొదలుపెట్టినప్పుడు కూడా కెనీషియన్ మోడల్ గురించి మాట్లాడాం. కెనీషియన్ మోడలు, మిక్స్డ్ ఎకానమీ, అక్కడి నుంచి ప్రయాణం సాగుతూ ఇప్పుడు గత 15-20 ఏళ్ళుగా థామస్ ఫ్రైడ్మ్యాన్, అలెన్ గ్రీన్స్పాన్ యొక్క ఎకనామిక్ సూత్రాలని ఎక్కువగా పాటిస్తున్నాం. ఇదేంటంటే మార్కెట్ ఈజ్ ద పెనీషియా ఫర్ ఆల్ ఇల్స్ అనే దగ్గరే ఎకానమీ పబ్లిక్ సెక్టర్ నుంచి, మిక్స్డ్ ఎకానమీ నుంచి ప్రైవేట్ సెక్టర్కి మారిపోయింది. మారిపోయిన తర్వాత ఎకానమీ బాగుందంటారా, మిక్స్డ్ ఎకానమీ బాగుందంటారా? నా అభిప్రాయంలో ఏది మంచిది అన్నదానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి. మిక్స్డ్ ఎకానమీ ఎప్పుడైనా కానీ బెటర్. ఇప్పుడు మార్కెట్కి ఈ మార్కెట్ ఈజ్ అ పెనీషియా, మార్కెట్ ఎకానమీ అన్న దాంట్లో లోపాలు మీకేం కనపడుతున్నాయి? మార్కెట్లో ఒక టెండెన్సీ ఏంటంటే, ఒకటి, ఇట్ కెన్ క్రియేట్ ఆర్టిఫిషియల్ డిమాండ్, దెన్ ఇట్ కెన్ ఆల్సో క్రియేట్ ఎ మోనోపలి, ఏకఛత్రాధిపత్యం కూడా వహిస్తుంది. దీంతో ఏమైపోతుందంటే, సిటిజన్కి కావాల్సిన అవసరాలు కానీ సిటిజన్ నీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో పూర్తిగా సాధించుకోలేడు.
he may not be able to purchase that facilities. అంటే ఈ మార్కెట్ ఎకానమీ వచ్చేటప్పటికల్లా మనిషి పౌరుడు కన్నా కమోడిటీ, కన్జ్యూమర్ కింద మారిపోతున్నాడు. అంటే ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ ఒక మనిషిని కన్జ్యూమర్ కిందే కొనుగోలుదారుడుగానే చూస్తున్నాయి. అంటే కొనుగోలుదారుడికి ఎలాగా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే థాట్కి వెళ్తున్నాయి. అంటే పౌరుడుగా ఒక మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, అది కోల్పోతున్నాడు అంటారా? కోల్పోతున్నాడు. ప్రాథమిక అవసరాలు తీరట్లేదు. అంటే హక్కులు ఉంటాయి. హక్కులు తీర్చుకునే ప్రయత్నంలోనే ఈ మార్కెటైజేషన్, మానిటైజేషన్, డబ్బులు సంపాదించుకోవాలి అన్న దీంట్లోకి వెళ్తుంది. బేసిక్ నీడ్స్, మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో, రోటీ కపడా और మకాన్ అంటాం, ఈ మూడింటి కోసమనే వాడు తాపత్రయపడుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళకి ఇంకా మనం రోటీ కపడా और మకాన్ మాట్లాడుతున్నాం అంటే ఇది మీరు ఒక విషయం దృష్టిపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ఏ పాపులేషన్ ఇస్ ఎక్స్పాండింగ్. Our population control has not been effective. పర్వాలేదు. సో ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అంత ఇస్ బీయింగ్ నల్లిఫైడ్, న్యూట్రలైజ్ అయిపోతుంది. మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, గ్రోత్ లేదని కాదు, గ్రోత్ ఉంది, ప్రొడక్షన్ ఉంది. వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్ దట్ ఈస్ నల్లిఫైడ్ బై ది అదర్ ఫ్యాక్టర్స్. కాదండి, ఇక్కడ మీకు మళ్ళీ నేను కొంచెం వెనక్కి తీసుకెళ్తా. ప్రావధాన్ అని ఒక ఎకనమిస్ట్ ఉండేవాడు. అవును. ఆయన ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ అని ఒకటి రాసినప్పుడు ఏమన్నాడంటే జనాభా పెరుగుదల జరుగుతుంది, జనాభా పెరిగినప్పుడు ఉత్పత్తి పెరగదు, తగ్గిపోవటం వల్ల పేదరికం పెరుగుతుంది అని ఆయన సిద్ధాంతం రూపకల్పన చేశాడు. దానికి విరుద్ధంగా కార్ల్ మార్క్స్ వెంటనే రాశాడు పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అని రాశాడు. చాలా వెంటనే పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ. ఈ రెండిట్లో దేంతో ఏకీభవిస్తారు? పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ ఎందుకన్నాడంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో మళ్ళీ ప్రభుత్వం విఫలమైంది, ఉత్పత్తిని పెంచే క్రమంలో విఫలమైంది, ఉత్పత్తిని సమీకరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్ అయింది. కానీ యాక్చువల్గా మిక్స్డ్ ఎకానమీ ఈజ్ ఎ బెటర్ ఎకానమీ. ఎందుకు బెటర్ ఎకానమీ అంటే యూ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది గవర్నమెంట్. ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కీలకమైన పాత్ర పోషించాలి. ఇప్పుడు మీరు లోక్సభ తీసుకుంటే ఈ రోజున అది నిజంగా లోక్సభనా? ఉన్న సభ్యులందరూ కూడా హైలీ రిచ్, ఐ థింక్ కోటీశ్వర్లు. ఈ కోటీశ్వర్లకి కామన్ సామాన్యుడి సాధక బాధలు తెలియవు. రైట్? అవసరం ఉందా, అవసరం లేదా అన్న దాని మీద కాకుండా అవసరం లేని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. టెక్నాలజీ కానివ్వండి, దీని కానివ్వండి, ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రైట్? సామాన్యుడి అవసరాలు తీర్చడానికి అవకాశం రావట్లేదు, సామాన్యుడికి వాయిస్ కూడా లేదు. అంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసాయి కదా, ఎవరికి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు, ఎవరు దాచుకోవట్లేదు, చెప్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్స్ యూట్యూబ్ సోషల్ మీడియాని ఏం చేస్తున్నారంటే నెగ్లిజెంట్ అంటున్నారు. అవసరమైతే వాడుకుంటున్నారు, లేకపోతే లేదు. నెఫేరియస్ ఇంట్రెస్ట్. మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రొఫెసర్ కాబట్టి కొంచెం డయాగ్రేషన్ కొడుతున్నా. ఇది ఈ యూట్యూబ్ అనేది వచ్చాక నా మనసులోకి వచ్చిన ఆలోచన, టొయోటా వాడు పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టాడు. ఉత్పత్తి పెంచడానికి కార్మికుల్ని భాగస్తులు చేయటం, పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్లో నేను కూడా భాగస్వామిని అని. అంటే నెలకు ఒక వారం, నెలకు ఒక రోజు షాప్ ఫ్లోర్లోకి పక్క యూనిట్, పక్క షాప్ ఫ్లోర్ సూపర్వైజర్ రావటం, సూపర్వైజర్లు ఎక్స్చేంజ్ అవుతారు. కార్మికులందరూ వాళ్ళకున్న కోపం మొత్తం అక్కడ వాడి మీద తీర్చుకుంటారు. వాడి ముందు చెప్పేస్తారు, మా సూపర్వైజర్ ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు. ఇది ఎందుకు చేశారు అని అంటే మానసిక శాస్త్ర నిపుణులు ఏమన్నారంటే ఈ వెంటిలేషన్ అయిపోతే మళ్ళీ ప్రొడక్షన్ ఇస్తాడని, గాడిలో పడి పని చేస్తాడని.